టెట్ డిఎస్సి 2026 ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు నా యొక్క నమస్కారాలు. మరి ఏపీ అభ్యర్థులకు, తెలంగాణ అభ్యర్థులకు మాత్రము సోషల్ మెథడాలజీ నుండి మరి బోధనా ప్రణాళిక పూర్తి నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి సోషల్ మెథడాలజీ నుండి బోధనా ప్రణాళిక లెసన్ ప్లాన్ పూర్తి నోట్స్ మరియు ఎంసీక్యూఎస్ అనేది కూడా అటువంటి వీడియోలో చెప్పడం జరుగుతుంది. పూర్తి వివరణ ఆన్సర్తో సహా. మరి సోషల్ మెథడాలజీ అంటేనే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సోషల్ మెథడాలజీ నుండి బోధనా ప్రణాళిక దీనిపైన మరి ప్రతిసారి టెట్టులో డిఎస్సిలో కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోని అయితే చూడండి. తప్పకుండా చూస్తేనే అర్థమవుతుంది, మరి వింటేనే అర్థమవుతుంది కాబట్టి మరి ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ అభ్యర్థులకు మరి తెలంగాణ అభ్యర్థులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మరి రాబోయే డిఎస్సి ఎగ్జామ్లో చాలా కష్టంగా మరి ప్రశ్నలు అడుగుతారు అనేది అయితే మరి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే పేపర్లో కూడా రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా కఠినంగా ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది కాబట్టి వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఎలాంటి ప్రశ్నలకు ఎలాంటి ఆన్సర్ చేయాలి అనే విధానం అయితే ఇందులో నేను వివరించబోతున్నాను. కాబట్టి దయచేసి వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సోషల్ మెథడాలజీ అంటేనే భయం ఎవరికైనా. సోషల్ మెథడాలజీ అంటేనే మరి బోధన ప్రణాళిక గురించి లెసన్ ప్లాన్ పూర్తి నోట్స్, దీనిపైన వార్షిక ప్రణాళికలు మరియు లక్షణాలు, నిర్వచనాలు కూడా రావడం జరుగుతుంది. పాఠ్య పథకం వీటిపైననే మరి ప్రశ్నలు ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి మరి ఈ వీడియోని అయితే చూడండి. బోధన ప్రణాళిక లెసన్ ప్లాన్. బోధన ప్రణాళిక అనేది ఒక ఉపాధ్యాయుడు నిర్దిష్ట పాఠాన్ని నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట లక్ష్యాలను సాధించే విధంగా ముందుగానే రూపొందించుకునే కార్యాచరణ, దీనినే ప్రణాళిక అంటారు. అసలు బోధన ప్రణాళిక అంటే ఏం చేస్తాడు ఉపాధ్యాయుడు? నిర్దిష్ట పాఠాన్ని నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట లక్ష్యాలను సాధించే విధంగా ముందుగానే రూపొందించుకునేటువంటి విధానమే బోధన ప్రణాళిక. బోధన ప్రణాళిక లక్షణాలను చూసినట్లయితే స్పష్టమైన లక్ష్యాల కలిగి ఉంటుంది కాబట్టి బోధన ప్రణాళిక విద్యార్థి కేంద్రితంగా ఉంటుంది, క్రమబద్ధంగా రూపొందించబడుతుంది, సమయపాలనకు ప్రాధాన్యత ఇస్తుంది, బోధనోపకరణాల వినియోగానికి అవకాశం కల్పిస్తుంది. బోధన ప్రణాళిక లక్షణాలను చూసినట్లయితే మరి ఈ విధంగా ఉంటుందన్నమాట. బోధనోపకరణాల వినియోగానికి అవకాశం కల్పిస్తుంది, మూల్యాంకనానికి స్థానం కల్పిస్తుంది, విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ఉంటుంది. విద్యార్థుల యొక్క సామర్థ్యానికి ఏముంటుంది? అనుకూలంగా ఉంటుందన్నమాట. నేర్చుకున్న విషయాన్ని జీవితానికి అనుసంధానం చేస్తుంది. నేర్చుకున్న విషయాన్ని జీవితానికి అనుసంధానం చేస్తుంది. బోధన ప్రణాళిక అవసరం. మూడవది చూసినట్లయితే బోధన ప్రణాళిక అనేది అవసరం. బోధనను క్రమబద్ధంగా నిర్వహించడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, లక్ష్యాలను సులభంగా సాధించడానికి. ఇక్కడ చూడండి, బోధన ప్రణాళిక అవసరం. బోధనను క్రమబద్ధంగా నిర్వహించడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, లక్ష్యాలను సాధించడానికి, సులభంగా సాధించడానికి, విద్యార్థుల ఆసక్తిని పెంచడానికి, ఉపాధ్యాయునిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మరి బోధన ప్రణాళిక అవసరం. అంటే ఉపాధ్యాయునిలో ఆసక్తిని పెంచడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏమి అవసరం ఉంటుంది? బోధన ప్రణాళిక అవసరం అనేది ఉంటుంది. మరి మంచి బోధన ప్రణాళిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే స్పష్టత, సరళత, అనువర్తన యోగ్యత, విద్యార్థి పాల్గొనడం, మూల్యాంకన విధానం, పునశ్చరణకు అవకాశం, ఇవన్నీ మంచి బోధన ప్రణాళిక లక్షణాలు. ఇక్కడ ప్రశ్న ఎలా ఇస్తాడు? మంచి బోధన ప్రణాళిక లక్షణాలు ఏవి అని మరి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్పష్టత, సరళత, అనువర్తన యోగ్యత, విద్యార్థి పాల్గొనడం, మూల్యాంకన విధానం, పునశ్చరణకు అవకాశం, ఈ విధంగా ప్రణాళిక లక్షణాలు అయితే ఉంటాయి. మంచి బోధన ప్రణాళికకు స్పష్టత ఉంటుంది, సరళత ఉంటుంది, అనువర్తన యోగ్యత ఉంటుంది, విద్యార్థి పాల్గొనడం ఉంటుంది, మూల్యాంకన విధానం ఉంటుంది. ఇది మంచి ప్రణాళిక లక్షణాలు అన్నమాట. బోధన ప్రణాళిక దశలను చూసినట్లయితే మరి ఇంట్రడక్షన్ అంటే పరిచయం. బోధన ప్రణాళిక దశలు: పూర్వజ్ఞాన పరిశీలన ఉంటుంది, పాఠ్యాంశ బోధన, ప్రశ్నోత్తరాలు, పునశ్చరణ, మూల్యాంకనం, గృహపాఠం అనేది మరి బోధన ప్రణాళిక దశలు. ఎందుకంటే ఎంసీక్యూఎస్లో ముందు మరి ఇవి నిర్వచనాలు అయిపోయిన తర్వాత ఎంసీక్యూఎస్లో ఏ విధంగా వస్తున్నాయో మరి మీరే చూస్తారు.
బోధనా ప్రణాళిక దశలు పరిచయం ఉంటుంది, పూర్వజ్ఞాన పరిశీలన, పాఠ్యాంశ బోధన, ప్రశ్నోత్తరాలు, పునశ్చరణ, మూల్యాంకనం. ఈ విధంగా బోధన ప్రణాళిక దశలు అయితే ఈ విధంగా ఉంటాయి. బోధన ప్రణాళికలో ఉండే అంశాలు, బోధన ప్రణాళికలో ఉండేటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి? బోధన ప్రణాళికలో ఉండేటువంటి అంశాలు తరగతి, విషయం, పాఠం పేరు, తేదీ, వ్యవధి, బోధన లక్ష్యాలు, బోధనోపకరణాలు, బోధన విధానాలు, మూల్యాంకనం, గృహపాఠం. ఈ విధంగా బోధన ప్రణాళికలో ఉండేటువంటి అంశాలన్నమాట. అంశాలను ఏ విధంగా అడుగుతాడు? బోధన ప్రణాళికలో ఉండే అంశాలు ఏవి? ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తరగతి ఉంటుంది, విషయం ఉంటుంది, పాఠం పేరు ఉంటుంది, తేదీ ఉంటుంది, వ్యవధి ఉంటుంది, బోధన లక్ష్యాలు ఉంటాయి, బోధనోపకరణాలు ఉంటాయి, బోధన విధానాలు ఉంటాయి, మూల్యాంకనం, గృహపాఠం. ఈ విధంగా ఉండేటువంటి ప్రణాళిక బోధన ప్రణాళికలో ఉండేటువంటి అంశాలు అన్నమాట. 7వది చూసినట్లయితే బోధన ప్రణాళిక రకాలు. మరి చాలా ముఖ్యమైనది ఇది, ప్రతిసారి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ముఖ్యమైనది, ప్రతిసారి ప్రశ్న టెట్లో డిఎస్లో ప్రతిసారి అడగడం జరుగుతుంది. బోధన ప్రణాళిక రకాల గురించి చాలా ముఖ్యమైనదన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే హెర్బార్టియన్ ప్రణాళిక, బ్లూమ్ ఆధారిత ప్రణాళిక, ఆర్సిఎం ప్రణాళిక, 5E మోడల్ ఆధారిత ప్రణాళిక, టెట్ డిఎస్సి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇక్కడి వరకు మరిగా ఎంసీక్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బోధన ప్రణాళిక రకాలలో హెర్బార్టియన్ ప్రణాళిక, బ్లూమ్ ఆధారిత ప్రణాళిక, ఆర్సిఎం ప్రణాళిక, 5E మోడల్ ఆధారిత ప్రణాళిక. మరి ఈ విధంగా ఇక్కడి వరకు అయితే మోడల్ అంటే బోధన ప్రణాళిక రకాలు అంటే 5E మోడల్ ఆధారిత ప్రణాళిక ఉంటుంది, ఆర్సిఎం ప్రణాళిక ఉంటుంది, బ్లూమ్ ఆధారిత ప్రణాళిక ఉంటుంది, హెర్బార్టియన్ ప్రణాళిక అనేది ఉంటుంది. 1, 2, 3, 4 అంటే ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఈ విధంగా చూడండి ఎన్ని రకాలు అంటే హెర్బార్ట్ ప్రణాళిక 1, బ్లూమ్ ఆధారిత ప్రణాళిక 2, ఆర్సిఎం ప్రణాళిక 3, 5E మోడల్ ప్రణాళిక 4. మరి 4 రకాలుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బోధన ప్రణాళిక రకాలైతే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు జవాబులు. మరి వీటి యొక్క రకాలు చాలా ముఖ్యంగా గత ప్రశ్న పత్రాలలో కూడా చూడడం జరిగింది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి రకాలను మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఉంటుంది. కాబట్టి మరి అభ్యర్థులకు తెలియచేయనిది ఏమనగా ముందుగా వీడియో చూసినట్లయితే స్కిప్ చేయకుండా చూసినట్లయితే అర్థమవుతుంది. దీనిపైన టెట్ డిఎస్సి పైన మరి ముఖ్యమైన ఎంసీక్యూస్ను కూడా నేను తీసుకున్నాను. మొదటి ప్రశ్న బోధన ప్రణాళిక అంటే ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. బోధన ప్రణాళిక అంటే ఏమిటి అంటే పరీక్ష నిర్వహణ, ముందస్తు బోధన కార్యాచరణ ప్రణాళిక, హాజరు నమోదు, గృహపాఠం ఇవ్వడం. మీకు సరైన సమాధానం చూసినట్లయితే మీకు తెలిస్తే ముందుగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. తప్పకుండా ఇవి చాలా ముఖ్యమైనది, కామెంట్ అనేది తెలియజేయాలి. ఎందుకంటే డిఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మాత్రం చాలా ముఖ్యమైనటువంటి వీడియో. ఎందుకంటే బోధన ప్రణాళిక పైన మరి అడగడం జరుగుతుంది. కాబట్టి కొత్త అభ్యర్థులు ఎవరైతే కొత్తగా బీఈడీ డిఈడి చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకైతే చాలా ముఖ్యము. మరి పాత అభ్యర్థులకు కూడా ఇంకా చాలా ముఖ్యమే. ఎందుకంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కాబట్టి దేనిపైన వస్తుంది, దేనిపైన ప్రశ్నలు రావడం జరుగుతుంది అనేది దానిపైన అవగాహన ఉంటుంది. కాబట్టి మరి మిత్రులందరూ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఆన్సర్ అయితే కామెంట్లో తెలియచేయండి మిత్రులారా. మరి ఆన్సర్ చూసినట్లయితే మరి సరైన సమాధానం చూసినట్లయితే బోధన ప్రణాళిక అంటే ఏమిటి? అంటే ముందస్తు బోధన కార్యాచరణ ప్రణాళిక. సరైన సమాధానం ఏమవుతుంది? ఎందుకంటే పాఠాన్ని సమర్థంగా బోధించేందుకు ముందుగానే రూపొందించే ప్రణాళికనే బోధన ప్రణాళిక అంటారు. కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. రెండవ ప్రశ్న బోధన ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మనం లక్షణాలు, నిర్వచనాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు చూడడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరైతే గుర్తుంచుకోండి. ఆప్షన్ చూసినట్లయితే సమయం వృధా చేయడం, క్రమబద్ధమైన బోధన, మార్కులు ఇవ్వడం, సెలవులు ప్రకటించడం. సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి రెండవ ప్రశ్నకు సరైన సమాధానం, ఎందుకంటే వీడియో లెంత్ లేకుండా మరి సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీ యొక్క సమాధానాన్ని అయితే ఖచ్చితంగా గుర్తించండి మిత్రులారా. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే బోధన ప్రణాళిక ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అడగడం జరిగింది. ఇక్కడ సరైన ఆన్సర్ క్రమబద్ధమైన బోధన. ఎందుకంటే బోధనను ప్రణాళికబద్ధంగా నిర్వహించడం ప్రధాన లక్ష్యం. కాబట్టి బోధనా ప్రణాళిక ప్రధాన
ఉద్దేశాన్ని కూడా మరి ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే బోధనను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యం కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. బోధన ప్రణాళికలో మొదటి దశ అడిగాడు. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే మూల్యాంకనం, పునశ్చరణ, పరిచయం, గృహపాఠం. మీ యొక్క సరైన సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. కామెంట్ అనేది చేయాలి. కామెంట్ అనేది చేయకపోతే మీరు డిఎస్సి టెట్ మరి ప్రిపేరు కానట్టే లెక్క. ఎందుకనంటే కామెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. అది రాంగ్ అయినా రైట్ అయినా కూడా చేయాల్సిందే. బోధన ప్రణాళికలో దశ ఏమిటి అడగడం జరిగింది. మరి ఆప్షన్ చూసినట్లయితే మూల్యాంకనం, పునశ్చరణ, పరిచయం, గృహపాఠం. యొక్క సరైన సమాధానం గుర్తించండి. నేను ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే మరి మూడవ ప్రశ్నకు సరైన సమాధానం పరిచయం అవుతుంది. ఎందుకంటే బోధన ప్రణాళికలో మొదటి దశ పరిచయం అనేది ఉంటుంది కాబట్టి పాఠంపై ఆసక్తి కలిగించే పరిచయంతో ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మరి మొదటి దశ పరిచయం అవుతుంది. బోధన ప్రణాళికలో మొదటి దశ ఏమవుతుంది అంటే పరిచయం అవుతుంది. నాలుగవ ప్రశ్న చూద్దాం. నాలుగవ ప్రశ్న బోధన ప్రణాళిక విద్యార్థి కేంద్రితంగా ఉండటం వల్ల ఏమవుతుంది? ఆసక్తి తగ్గుతుందా? నేర్చుకోవడం మెరుగవుతుందా? సమయం వృధా అవుతుందా? ఉపాధ్యాయునికే ప్రయోజనం అనేది కలుగుతుందా? ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. బోధన ప్రణాళిక విద్యార్థి కేంద్రితంగా ఉండటం వల్ల ఏమవుతుంది? నాలుగవ ప్రశ్నకు సరైన సమాధానం చూడండి. నాలుగవ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే నేర్చుకోవడం మెరుగవుతుంది కాబట్టి సరైన సమాధానము మరి బి అవుతుంది. ఐదవ ప్రశ్న చూద్దాం. బోధన ప్రణాళికలో చివరి దశ ఏది? ఇక్కడ చివరి దశ అడిగాడు, మొదటి దశ అడిగాడు. చివరి దశ ఏమై ఉంటుంది? ఐదవ ప్రశ్నకు సరైన సమాధానం పరిచయము, గృహపాఠము, పూర్వజ్ఞానము, చర్చ. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. ఏపీ మిత్రులారా, తెలంగాణ మిత్రులారా, ఇది సరైన, ఎందుకంటే వీడియో కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మరి ఈ ప్రశ్నకు మీకు మరి పరీక్షలో నేను వీడియో చూశాను, ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇదే అవుతుంది అనే ఆలోచన కూడా రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను మాత్రం పూర్తిగా చూడండి. ఐదవ ప్రశ్నకు సరైన సమాధానము గృహపాఠం అవుతుంది. ఐదవ ప్రశ్నకు సరైన సమాధానం గృహపాఠం అవుతుంది. ఆరవ ప్రశ్న చూద్దాం. బోధన ప్రణాళికలో బోధనోపకరణాల ఉపయోగం ఎందుకుంటుంది? మరి ఆప్షన్ చూసినట్లయితే అలంకరణ కోసం, అభ్యసనాన్ని సులభతరం చేయడానికి, సమయం పెంచడానికి, పరీక్ష కోసం. ఈ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. ఆరవ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే బోధన ప్రణాళికలో బోధనోపకరణాల ఉపయోగం ఎందుకు అని అడగడం జరిగింది.